నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ అరంగేట్రం చేసేందుకు గాను టీవీకే పార్టీ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అయితే దీనికి ప్రజలకు దగ్గర అయ్యేందుకు ఆయన మీట్ ది పీపుల్ అని చెప్పి కరూరులో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్టాంపీడ్ జరిగింది. దాదాపు 40 మంది వరకు చనిపోయారంటున్నారు. దీని తర్వాత ప్రజల్లో ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది? అక్కడ భద్రత కల్పించలేకపోయిన ప్రభుత్వానిదా? అంతమంది వస్తారు అని తెలియకుండా ర్యాలీ నిర్వహించినటువంటి విజేద ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. నిన్న జరిగినటువంటి స్టాంపీడ్ గురించి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయండి. కొంతమంది ఏమో విజయ్ని అరెస్ట్ చేయాలి అంటున్నారు, కొంతమంది ఏమో ప్రభుత్వానిదే తప్పు అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? ఇక్కడ ముగ్గురిది తప్పే. మొట్టమొదటి అసలు ర్యాలీకి పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళు అడిగిన స్థలం వేరు. ఎవరు? తమిళ వెట్రి కழகம் తరఫున కమిటీ అది వాళ్ళు ఉంటారు కదా, టీము, వాళ్ళు అడిగింది. అయితే వాళ్ళు అక్కడ ఇవ్వకుండా ఈ ప్రదేశంలో ఇవ్వడం అనేది తప్పు. నెంబర్ 1. అంటే ఇక్కడ సందు, అది ఆ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఎక్కువ మంది పట్టారు. ఇప్పుడు విజయ్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలుసు. విజయ్కి మామూలుగా లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఒక రకంగా స్టాలిన్ కొంచెం భయపడుతున్నాడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ తోటి. అంటే రేపు పొద్దున్న డిఎంకేకి గట్టి పోటీ ఇస్తాడు ఇతను అనేది స్టాలిన్కి అర్థమైంది. అర్థమయ్యాక అందులో భాగంగా అతన్ని ర్యాలీల విషయంలో కొంచెం కంట్రోల్ చేస్తున్నారు చెప్పాలంటే. సో 10,000 మంది వస్తారు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దానికి 2 వస్తారని ఊహించుకోవాలా అక్కర్లేదు ఎవడైనా. మీరు 10 అంటే 27,000 మంది వచ్చారు అక్కడ నిన్న. అంటే నేను అనేది ఏంటంటే, మీరు అలాంటి రోడ్లో ఇవ్వడం మొదటి తప్పు పర్మిషన్. రెండోది, పోలీస్ సెక్యూరిటీని మీరు మరి ఎంత పెట్టారు? ఇవాళ డీజీపీ మాట్లాడుతూ వెంకట్రామ, ఆయన పేరేదో ఉంది, ఆయన అంటారు ఇంతమంది వస్తారని ఊహించలేదు అని అన్నాడు ఆయన. అంటే 20,000 మంది పైగా వస్తారని ఊహించాము, కానీ పోలీస్ బలగాల్ని మేము ఎక్కువ పెట్టలేదు. ఎందుకు అంటే అది రోడ్డు చిన్నది, ప్రజలకి అంటే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని మేము పెట్టలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసలు ప్రజలకు అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు మీరు అసలు ఆ రోడ్లో ర్యాలీకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇంకొకటి ఏమైందంటే, విజయ్ 7 గంటలు లేటుగా వచ్చారు. రాత్రి పర్మిషన్ అతనికి. విజయ్ 7 గంటలు లేటుగా వచ్చినప్పుడు విజయ్ ఏం చేసి ఉండాలి? ర్యాలీ క్యాన్సిల్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, యూత్, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. క్రితంసారి మధురై సభలోనే అతను చెప్పడం జరిగింది క్లియర్గా. ఎవరు? విజయ్, మీరు మహిళలు ఎక్కువ మంది రావద్దు, తర్వాత గర్భిణులు రావద్దు, చిన్నపిల్లలు రావద్దు నా సభలకి దయచేసి, మీరందరూ కూడా టీవీలో నన్ను చూడండి అని చెప్పాడు ఆయన. చెప్పాడు అతను తప్పులేదు. ఒకటి. రెండోది, నిన్న స్టాంపీడ్ జరగటానికి కారణం ఏంటంటే అంబులెన్స్లు వచ్చాయి. అంబులెన్స్ ఆ రోడ్లో ఎందుకు అలౌ చేశారు పోలీసులు? మీకు క్రిక్కిరిసిపోయిన సభ ఉన్నప్పుడు, ఒక ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎవరిని ఎటు మళ్లించగలరు? ఒక మాట నాకు చెప్పండి. మొత్తం ప్యాక్డ్ అండి జనాలతోటి. అంబులెన్స్ వచ్చినప్పుడు పోలీస్ ఏం చేయాలి? దాన్ని వేరే మార్గంలో పంపించాలి. ఒకవేళ వేరే మార్గంలో పంపించడానికి కుదరదు అనుకున్నప్పుడు అసలు ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదు. ఆ అంబులెన్స్ రావడం, వీళ్ళని జరగమండం, అందులో తొడతొక్కిడి జరిగింది, తోపులాట జరిగింది. ఇక్కడ ఇంకో మాట విజయ్ ఏమంటున్నారంటే, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారంటే, సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళారు విజయ్ పార్టీ వాళ్ళు. ఎందుకు వెళ్ళారంటే రాళ్ళు విసిరారు ఎవరో అని. అది ఎంత నిజమో మనకు తెలియదు. ఇంకొక మాట ఏమొచ్చింది, డిఎంకే కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలో గుండాలో ఎవరో మొత్తానికి టీవీకే కండువా కప్పుకుని వచ్చి అల్లర్లు సృష్టించి, అంటే ఈ గుంపుని ఇబ్బంది పెట్టి, అందుకని తొడదొక్కిడి జరిగింది అని ఒక మాట వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ స్టాలిన్కి కొంచెం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి విజయ్ తోటి. అందుకే మీకు క్రితంసారి కమల్ హాసన్ కూడా అన్నాడు కదా, వచ్చే వాళ్ళందరూ ఓట్లు వేయరు, ఇంతమంది వస్తారు కానీ వీళ్ళందరూ ఫ్యాన్సే. అంటే ఆ రోజు లాస్ట్ టైం మధురైలో అనుకుంటా అడిగాడు విజయ్, ఏంటి ఇలా అంటున్నారు, మీరందరూ కూడా అభిమానంతో వస్తున్నారు, మీవన్నీ ఓట్లు వేయరని అంటున్నారంటే, లేదు మేము వేస్తామని వాళ్ళు చెప్పారు. అంటే ఎక్కడికక్కడ అతన్ని అణచడానికి చూస్తున్నారా, భయపెట్టడానికి చూస్తున్నారా ఏంటో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఇవాళ ఒక ఏకసభ్య కమిటీ ఏదో వేసింది స్టాలిన్ ప్రభుత్వం. అది ఎంతవరకు సజావుగా జరుగుతుంది? రెండోది, ఈ పార్టీకి అసలు లెక్క ప్రకారం అయితే ఎవరు విజయ్ని అరెస్ట్ చేయాలి, కానీ స్టాలిన్ వెనకాడుతున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే విజయ్కు ఉండే పరపతి అలాంటిది, అంటే ప్రజల్లో ఫ్యాన్స్లో ఉండే అభిమానం అలాంటిది. ఓ పక్క విజయ్ని అరెస్ట్ చేస్తారంటే చాలామంది మహిళలు ఏడుస్తున్నారు అప్పుడే, విజయ్ని అరెస్ట్ చేయొద్దు, చేస్తారా, అలా ఎలా చేస్తారు అంటూ.
ఇంకొకటి ఏంటంటేనండి, తమిళనాడులో పెక్యులారిటీ ఏంటంటే అక్కడ రాజకీయ నాయకుల్ని ప్రేమిస్తారు, సినిమా వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు, సినిమా వాళ్ళని రాజకీయంగా ఉన్నత స్థితికి తీసుకొస్తారు అక్కడ ప్రజలు, సినిమా వాళ్ళకి గుళ్ళు కడతారు. అది చాలా ఎక్కువ మీకు. అసలు సౌత్లోనే సినిమా వాళ్ళంటే ఒక క్రేజ్, తమిళనాడు ఇంకా ఎక్కువ. మీకు తెలుసు ఎవరు ఖుష్బూ కట్టారు, తర్వాత హన్సిక కట్టారు, సిమ్రాన్ కూడా కట్టినట్టున్నారు, రజనీకాంత్కి కట్టారు. రజనీకాంత్కి ఇప్పుడు దసరా పూజలు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ అన్నమాట. కన్నడ వాళ్ళకి తమిళ వాళ్ళకి ఉండే తేడా ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా అభిమానిస్తారు, వాళ్ళు ఏ భాష వాళ్ళైనా అభిమానిస్తారు, కానీ వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ. కన్నడ వాళ్ళైతే వాళ్ళ భాష వాళ్ళకి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్సెప్షన్ అనుకోండి వాళ్ళకి. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళ భాష ఇవేవి సంబంధం ఉండదు. వాళ్ళు తమిళ్ని ఎంత నెత్తిన పెట్టుకుంటారో వేరే భాష వాళ్ళైనా కూడా వాళ్ళని రాజకీయంగా అంత ఉన్నత స్థానంలో పెట్టుకుంటారు. సినిమాల్లో కూడా అంతే. రజనీకాంత్ తమిళవాడు కాదు, జయలలిత కూడా పూర్తిగా తమిళం కాదు, తర్వాత కరుణానిధి తమిళవారు కాదు, స్టాలిన్ కాదు. కానీ వాళ్ళకి అది బాధ లేదు. వాళ్ళకి వాళ్ళ భాషను నెత్తిన పెట్టుకుని వాళ్ళు తమిళనాడు గురించి మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అంటే ఒక పిచ్చి క్రేజ్ అంతే అది. సో ఇప్పుడు ప్రజలది ఎందుకు నేను తప్పన్నానంటే, ఆ వ్యక్తిని చూడడానికి మీరు రాత్రి అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి? నీళ్లు లేవు తాగడానికి, తిండి లేదు మీకు, పిల్లల్ని వేసుకొచ్చారు. అసలు ఇమేజ్ చేయండి మీరు, మధ్యాహ్నం 1 గంట నుంచి ఆ ఎండలో పడి అలాగా. అందులో మీకు తమిళనాడులో 3 సీజన్స్ ఉంటాయి, హాటర్ హాటెస్ట్ అంతే. సాధారణంగా ఎంత వేడి ఉంటుందంటే చెమటలు ఇలా కారిపోతూ ఉంటాయి. అయినా వాళ్ళు అంటే అభిమానానికి చెప్తున్నాం మీకు. సో ఇక్కడ మరి ప్రజలను కూడా తప్పు పట్టాలిగా మనం, వేలం వేరుగా ఎందుకు రావాలి మీరు? ఇంకొకటి, ఇప్పుడు సభ అరేంజ్ చేసిన టీం కూడా 10,000 అంటే వాళ్ళు 40,000కు ఊహించుకోవాలి. ఎప్పుడూ కూడా మీకు ఆల్రెడీ 2-3 సభలు మీరు చూశారు కదా, అంతకుముందు చూశారు కదా ఏం జరిగిందో. అప్పుడు ఏం చేయాలి? మీరు టైం మెయింటైన్ చేయాలి. మీకు టైం మెయింటైన్ చేయడం రాదనుకున్నప్పుడు మీరు అసలు ర్యాలీ కండక్ట్ చేయకండి, అంతే కదా. ఒకటి, రాజకీయ నాయకుడు అనేవాడికి పంక్చువాలిటీ చాలా అవసరం. ప్రజలని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు పడిగాపులు కాస్తున్నారు, ప్రజలకి తిండి నీళ్లు లేవు, ఇంకా అవి ఆలోచించిన వాడివి నువ్వు రాజకీయ నాయకుడు ఏమవుతావు? నువ్వు ప్రజల్ని ఏం ఉద్ధరిస్తావు రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యి? ప్రజల కనీస అవసరాలు ఆలోచించిన వాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు. రెండోది, నిన్న ఒక వ్యక్తి డిఎంకే కార్యకర్త అనుకుంటా 24 గంటలు కాకుండానే ఒక రిట్ వేసేసాడు మెడ్రాస్ హైకోర్టులో. ఏమని? ఇంకా మీదట టీవీకే విజయ్కి లేకపోతే టీవీకే పార్టీకి ర్యాలీలకు అనుమతించకండి అని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత 24 అవర్స్ కాకుండా నువ్వు రిట్ ఎలా వేసేస్తావు? ఇంకోటి ఏం జరిగిందంటే, మొన్న ఇది జరగగానే 1 గంటకి స్టాలిన్ వెళ్ళి ఆ హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించారు. అంటే మీకు చెప్తున్నా హౌ అలర్ట్ హీ ఈజ్. ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇక్కడ డీజీపీ తప్పు అంటారా? ప్రభుత్వం చెప్తేనే కదా డీజీపీ చేస్తాడు. ఇక్కడ ఎవరిది తప్పు? ఇంకోటి సంగతి తెలుసా మీకు? ఇంకో అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏం జరిగిందంటే, ఆనంద్ అని ఒక పిల్లాడు 15 రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. టీవీకే ర్యాలీ జరుగుతుంది త్వరలో, జరిగినప్పుడు తొడతొక్కిడి జరిగి 50 మంది దాకా చచ్చిపోయే అవకాశం ఉందని ఒక పోస్ట్ పెట్టాడు. అతను ఎవరు? ఎందుకు పెట్టాడు? అతను జ్యోతిష్యుడా లేదా అతనికి ఇంట్యూషన్ ఉందా? ఇవన్నీ తెలియాలి. అంటే మీకు చెప్తున్నా ఇన్ని జరిగాయి. సో ఇవాళ విజయ్ అనే వ్యక్తి, నువ్వెంత పెద్ద హీరో అయినా ఇవన్నీ కూడా పాఠాలండి. ఇప్పుడు ఇది 4వదో ఎంతో స్టాంపీడ్ మనకు తెలిసి కదా. కర్ణాటకలో జరిగింది, ఇంకెక్కడ యూపీలోనే ఎక్కడో జరిగింది, తర్వాత మనకి హైదరాబాద్లో జరిగింది, ఇక్కడ జరిగింది. ఏం నేర్పిస్తున్నాయి ఇవన్నీ పాఠాలు మనకి? ప్రజలకి జ్ఞానం ఉండాలి, రాజకీయ నాయకులకి జ్ఞానం ఉండాలి, ప్రభుత్వాలకి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంటర్లింక్డ్. ప్రజలు లేకుండా ప్రభుత్వం లేదు, ప్రజలు లేకుండా సినిమాలు లేవు, ప్రజలు లేకుండా రాజకీయాలు లేవు. కాబట్టి ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులది, సినిమా వాళ్ళది కూడా. అందుకని నేనేమంటానంటే, దయచేసి సినిమా వాళ్ళైనా సరే ప్రీ రిలీజులు పెట్టకండి, పోస్ట్ రిలీజులు పెట్టకండి, విజయోత్సవాలు పెట్టకండి. గతంలో ఓన్లీ 100 రోజుల విజయోత్సవాలు లేకపోతే సిల్వర్ జూబ్లీనో జరిగేవి. అలా ఒక్కదాంతో మీరు ముగించండి, ఎక్కడికక్కడ పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఇంకొకటి ఏమైంది, ఇతని సభ ఎప్పుడైతే లేట్ అయిందో కరూరు చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి ప్రజలు పోటెత్తారు. అతను 1 o'clockకి వచ్చేసి ఉంటే చెప్పిన టైంకి ఇంత స్టాంపీడ్ జరగదు.
సో తిలాపాపం తలా పిడికడండి, ఇక్కడ అందరి తప్పులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ విజయ్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఒక రకంగా స్టాలిన్ చేతుల్లో ఉంది, ఇంకొక రకంగా కోర్టు చేతుల్లో ఉంది. ప్రజలైతే ఆయనని అరెస్ట్ చేయొద్దని అంటున్నారు. సో ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఇది చాలా పెద్ద పాఠం అందరూ రాజకీయ నాయకులకి, ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమకు కూడా. థ్యాంక్ యూ సో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.